ఆర్టిస్ట్. హైదరాబాద్లో ఎంఎఫ్ఏ జేఎన్ఎఫ్ఏలో మాస్టర్స్ ఇన్ పెయింటింగ్ చేశాను. తర్వాత లండన్లో కూడా స్లేడ్ ఆర్ట్ స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా కంటెంపరీ ఆర్ట్ ప్రాక్టీస్ మీద సమ్మర్ కోర్స్ చేశాను అనమాట. అప్పటి నుంచి నేను ఫోటో పెర్ఫార్మెన్స్, నా ఫొటోస్ తోటి వర్క్ చేసుకోవటము. బార్బరా క్రూవర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, తను నా ఇన్స్పిరేషన్. అట్లాగే సిండి శర్మన్ అని అమెరికన్ ఆర్టిస్ట్, ఆవిడ కూడా నా ఇన్స్పిరేషన్ అనమాట. పెర్ఫార్మెన్స్లు చేసేవాళ్ళు ఒక సెర్బియన్ ఆర్టిస్ట్ ఒక ఆడున్నారు, మెరీనా అబ్రకోమిచ్ అని. ఆడు కూడా పెర్ఫార్మెన్సెస్లో నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. సో ఇక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను ఎగ్జిబిషన్లో. సో ఫోటోగ్రాఫ్స్ తోటి నేను ఎట్లా వర్క్ చేయగలను, నా ఫోటోగ్రాఫ్స్ వాడుకొని ఎట్లా సంఘంలో జరిగే ఇన్సిడెంట్స్కి నేను ఎట్లా మెసేజ్ ఇవ్వగలను అని ఆలోచించి నేను ఆ టూల్ ద్వారా ఫోటో పెర్ఫార్మెన్స్ అనే ఒక దాని ద్వారా నేను అప్పటి నుంచి గత 6 సంవత్సరాలుగా నేను ఇట్లా వర్క్ చేస్తూ వచ్చాను. ఇది నా 6వ సోలో షో అనమాట. ఇది జాలర్ల మీద చేశాను, అంతకుముందు అరకు వ్యాలీలో ఉన్న అరకు ట్రైబ్స్ మీద చేశాను, అంతకు ముందర రైతుల మీద చేశాను. దాని ముందర యూరోపియన్ పెయింటింగ్స్ ని రీవిజిట్ చేయడము, తిరిగి వాటిని నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా ఈ సంఘంలో ఉన్న సిచ్యువేషన్ ని బట్టి స్త్రీల యొక్క రోల్ ఎట్లా ఉంది, స్త్రీలకు ఎట్లాంటి విలువ ఇస్తున్నారు అని చెప్పి ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దాన్ని రీకంటెక్చువలైజ్ చేశాను అనమాట. దీన్ని ఫోటో పెర్ఫార్మెన్సెస్ అంటారు. సో ఈ రకంగా నేను ఇది 6వ సోలో షో అనమాట. ఇంకా వీటిని ముందు ముందు బెంగళూరు, బాంబే, ఢిల్లీలో ప్రదర్శించాలి, అబ్రాడ్ కూడా అమెరికాలో కూడా ప్రదర్శించాలని నేను అనుకుంటున్నాను. గ్యాలరీస్ వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తే చాలా బాగుంటుంది. నా మీద కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుంది, ఎందుకంటే సోలో షో చేయాలంటే చాలా శ్రమతో కూడిన పని. ఇది ఆల్మోస్ట్ ఒక పెళ్లి చేసినట్టే, A to Z అంతా మనమే చేసుకోవాలి. సో ప్రతి సాయంత్రం 5 గంటలకు షో అయితే 4 గంటల వరకు నేను ఏదో ఒకటి పెయింటింగ్స్ అరేంజ్ చేయటము, ఇన్స్టలేషన్ అరేంజ్ చేయటము, పెడస్టల్ మీద బౌల్ పెట్టి ఇక్కడ అన్ని A to Z అన్ని నేను స్వయంగా చేసుకున్నాను. సో అదే గ్యాలరీస్ సపోర్ట్ చేస్తే కొంచెం ఫైనాన్షియల్లీ కూడా బాగుంటుంది స్పాన్సర్ చేస్తే. అంతేకాకుండా మాకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది. బట్ వాళ్ళు ఎవరు ముందరకి రాకపోయినా కూడా నేను ఎవరిని అడగలేదు కూడా. 6 ఏళ్ళ నుంచి నేను సొంతంగా చేసుకుంటున్నా ఎవ్రీ ఇయర్. నాకు నేను ఓన్గా నా డబ్బులతోటే నేను చేసుకుంటున్నాను అనమాట. దీనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మా అమ్మాయి కూడా, మమ్మీ చాలా బాగున్నాయి వర్క్స్, బాగున్నాయి, నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఇక్కడ పెట్టుకో, అక్కడ ఎగ్జిబిట్ చెయ్యి, అట్లా చెప్తూ ఉంటుంది. మా అమ్మాయి కూడా చాలా బాగా చెప్తుంది. మా వారు కూడా ఎప్పుడు నో అనలేదు. సో నేను ఏం చేసినా నీ ఇష్టం, నువ్వు చేసుకో అంటారు. ఇప్పుడు స్కల్ ఆఫ్ డిస్పైర్ అని ఒక చేశాను కదా, స్కల్ చేసి ఆ షూట్కి వెళ్ళినప్పుడు మా నాన్నగారు, మా వారు వచ్చారు. వాళ్ళు ఎవరికి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఆల్కహాల్ బాటిల్స్ తోటి వర్కర్స్ తోటి నేను చేసినానంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, మా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఆ వర్కర్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలీదు. సో ముందరే చెప్పానంటే కొంచెం డిస్కరేజ్ చేస్తారు. ఏంటి నీకు ఎలా పిచ్చా ఈ వర్కర్స్ తోటి, దాంతో నువ్వు ఆ బాటిల్స్ తో చేయించడం ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు ఏం అలా చేస్తున్నావు అని దెబ్బలాడతారు. ఏమో అని భయం వేసి నేను అసలు వాళ్ళకి ఏం చెప్పలే. ఈరోజు ఉప్పాడు వెళ్తున్నాం అన్నాను, కార్లో వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక అందరికీ చెప్పాను, అక్కడ వర్కర్స్ ఉంటే మీరు బాటిల్స్ తెండి, మీ ఇంటి నుంచి ఒక ఆర్ట్ వర్క్ చేస్తాను అని. వాళ్ళందరూ అయితే షాక్ అయ్యారు. దారిలో ఫోటోగ్రాఫర్ని ఫోన్ చేశారు, ఫోటోగ్రాఫర్ వస్తాడు ఈరోజు మనతోటి అన్న. ఏదో ఫోటోగ్రాఫర్ అన్న, అక్కడికి వెళ్తే డ్రోన్ తీసుకుని వచ్చేసాడు ఫోటోగ్రాఫర్. వాళ్ళైతే మా నాన్నగారు, మా వాళ్ళైతే చాలా షాక్ అయ్యారు, ఏంటి డ్రోన్ ఫోటోగ్రఫీ కూడా అని. అవును, నాకు చాలా ఇష్టం ఆ సముద్రాన్ని డ్రోన్ తో తీయడము, ఆ ఇన్స్టలేషన్ ని షూట్ చేయడము, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టము అని అబ్బాయికి గైడ్ చేసి చేయడం మొదలు పెట్టాం. కానీ వర్షం మొదలైంది ఆ రోజు, వాతావరణం బాగాలేదు, తుఫాన్ వాతావరణము. సో తుఫాను వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేసరికి పిల్లలందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఇందులో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసాం ఒక పార్టిసిపేటరీ పెర్ఫార్మెన్స్ లో. సో వాళ్ళందరూ అయ్యో మేము చేస్తాము, ఇంకా ఉంటాము అంటే, డ్రోన్ ఫోటోగ్రాఫర్ అమ్మ నా కెమెరా పాడైపోతుంది మేడం, నేను డ్రోన్ వర్షంలో పాడైపోతుంది, ఇంకోసారి చేద్దాము అన్నాడు. సరే అరగంట ఆగాం, పిల్లలు కూడా మళ్ళీ వర్షం అయితే మంచిది కాదు, అక్కడ పాకలో వెయిట్ చేసాము. తర్వాత వాళ్ళతో ఈసారికి వెళ్ళిపోండి అమ్మ మీరు, నెక్స్ట్ టైం మళ్ళీ వద్దామని చెప్పి ఒక 4 days పోయాక
వర్షం తగ్గాక మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ఆ పిల్లలందరూ వచ్చారు. వాళ్ళందరికీ మంచి చాక్లెట్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ చేత మళ్ళీ ఈ సూర్య నమస్కారాలు ఇవన్నీ ఆ చిన్నప్పుడు క్యాసిల్ కట్టడము సముద్రంలో అక్కడ అలల్లాగా చేయించటము కొన్ని పెర్ఫార్మెన్స్లు చేయించాను. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. మిగతా క్లాస్ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఆ మేడం ఆ టీచర్ గారు మా దగ్గరికి ఎప్పుడు వస్తారు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అని అడుగుతున్నారని మా కజిన్ చెప్పాడు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నీ షో అయ్యాక నాకు ఆ ఫొటోస్ వీడియోస్ పెట్టు, మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే సరేలే సార్ మన స్కూల్ క్యాంపస్ లోనే నేను అందరి చేత చేయిస్తాను అని చెప్పాను. ఎప్పుడు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను పెయింటింగ్స్ అవన్నీ టీచ్ చేస్తుంటే వాళ్ళకి ఆర్ట్ మెటీరియల్స్ పట్టుకెళ్ళి వాళ్ళకి యాపిల్ డ్రా చేసి యాపిల్ తింటే ఏమవుతుంది వాళ్ళ చేత యాపిల్ ఫ్రూట్ గురించి చెప్పటము, వాళ్ళ చేత యాపిల్ పెయింట్ చేయించటము. అట్లాగే ఇక్కడ హైదరాబాద్ లో కూడా గట్టి స్కూల్ అన్న స్కూల్ ఉంది బంజారాహిల్స్ లో. సో కోవిడ్ ముందర నేను అక్కడ వారానికి ఒకసారి వెళ్ళి వాలంటరీ వర్క్ చేసేదాన్ని. అక్కడ 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి పెయింటింగ్స్ చెప్పడము, దీని ద్వారానే నేను పెయింటింగ్స్ ఆర్ట్ ద్వారా డిఫరెంట్ టాపిక్స్ తీసుకుని వాళ్ళకి చెప్పడం అన్ని చేసేదాన్ని అనమాట. హైజీన్ గురించి ఇవన్నీ చెప్పి అట్లా చేసి వాళ్ళకి నేర్పించేదాన్ని. సో వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం పిల్లలందరికీ. దీనికి పార్వతీరెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్ ఆవిడ ఆర్ట్ కలెక్టర్. తర్వాత అంజు పొద్దర్ గారు ఆవిడ కూడా ఆర్ట్ కలెక్టర్, సాంస్క్రిట్ బుక్ రైటర్ అనమాట. తర్వాత అట్లాగే ఇంకా డాక్టర్ జయంతి రెడ్డి గారు గైనకాలజిస్ట్. ఆవిడ డాక్టర్ జయంతి రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నాగేశ్వర డైరెక్టర్ కూడా కదా. ఆవిడ నా షోస్ కి గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నారు అనమాట. సో ఆవిడ వాళ్ళ ముగ్గురు ఇనాగ్రేట్ చేశారు ఈ షోని. సాయంత్రం 5 గంటలకి లైవ్ పెర్ఫార్మెన్స్ అది చేశాను. గవర్నమెంట్ అంటే ఇవన్నీ నేను ఒక కమ్యూనిటీ మీద స్టడీ చేసి ఇవన్నీ చేస్తున్నా కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. దీనికి స్పాన్సర్ చేసి షోలు చేయటము వేరే చోట, లేదంటే ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవి వాళ్ళు ఫోటో పెర్ఫార్మెన్స్ కొనుక్కొని వాళ్ళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో పెడితే మాకు కూడా బాగుంటుంది. మా వర్క్ కి గుర్తింపు వచ్చినట్లు ఉంటుంది. అవును, అంటే నేను ఇంకా ఇదే ఫీల్డ్ లో చేయాలని అనుకుంటున్నాను వర్క్స్. అయితే ముందరే చెప్తే ఆ సీక్రెట్ ఉండదు. కమ్యూనికేట్ చేశాక నెక్స్ట్ దానికి వెళ్తాను అనమాట. కొంచెము బ్రీతింగ్ స్పేస్ ఉండాలి కదా. దీనివల్ల నేను డాన్స్ నేర్చుకోవడం ఒక 1 year నుంచి డాన్స్ కూడా మానేశాను. నేను ప్రాక్టీస్కి 6 months నుంచి మానేశాను ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే దీని మీద ఫోకస్ చేయాలి మెయిన్గా, డైవర్ట్ అవ్వకూడదని. అట్లాగే నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి వెళ్ళేదాన్ని, ఆ ఫోటోగ్రఫీ కూడా మానేశాను ఈ మధ్యన. సో ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఫోటోగ్రఫీకి వెళ్ళడము, కొంచెం ఫోటోగ్రాఫ్స్ తీయడము చూడాలి. నేను ఇక్కడ జేఎన్ఎఫ్ఐ హైదరాబాద్ లో మాస్టర్స్ చేశానండి. తర్వాత లండన్ లో కూడా స్లేడ్ ఆర్ట్ స్కూల్ అని ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఆర్ట్ కోర్స్ చేశాను అనమాట. వాళ్ళు అక్కడి నుంచి అక్కడ కాలేజ్కి సమ్మర్ కోర్సు అన్ని దేశాల నుంచి వాళ్ళు వస్తారనమాట. స్టూడెంట్స్ వస్తారు అన్ని దేశాల నుంచి, ఆల్రెడీ ఆర్టిస్టులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళైతే నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. యు ఆర్ మ్యారీడ్ ఈవెన్ దెన్ యూ కేమ్, పెళ్ళైనా కూడా వచ్చి చదువుకున్నాం. ఇండియాలో అంత ఫార్వర్డ్ కాదు కదా, నిర్భయ ఢిల్లీలో ఇట్లా జరిగింది, కొంచెము ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు కదంటే అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ అవుతాయి, అస్తమానం అవ్వవు, చాలా రేరుగా ఉంటాయి. ఆడవాళ్ళంటే చాలా గౌరవం ఉంటుంది, అట్లా ఏమి ఉండదు అని చెప్పాను అనమాట. సో వాళ్ళైతే నాకు నీకు హ్యాట్స్ ఆఫ్ అనేవారు, వేరే దేశాల వాళ్ళైతే నీకు హ్యాట్స్ ఆఫ్ రమ్మి, నువ్వు అసలు ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకోవడం చదువుకోవడం చాలా గ్రేట్. నేను కూడా ఎప్పుడు ఒకరిని ట్రావెల్ చేయలేదు, అందులో ఫారిన్ కంట్రీ కంటే ఎప్పుడు అసలు గడప దాటి వెళ్ళలేదు. నేను ఒకరిని ఇండియాలోనే తిరగలేదు. సో ఫారిన్ కంట్రీకి వెళ్ళడం అంటే అది పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీగా అనిపించింది. నా అంతటి నేను వెళ్ళడము, ఆ ట్యూబ్స్ లో నెంబర్స్ అన్ని చూసుకుని ఆ మ్యాప్ చూసుకుని యూనివర్సిటీకి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళడం, మళ్ళీ వాళ్ళందరితోటి వాళ్ళ యాక్సెంట్ని అర్థం చేసుకొని వాళ్ళు చెప్పేది అర్థం చేసుకొని మన ఎక్స్ప్రెషన్ వాళ్ళకి రావాల్సింది ఏంటి, మన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి, మన కంట్రీ రూట్స్ మనకు ఉంటాయి కదా. సో ఆ ఎక్స్ప్రెషన్ అట్లా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. లండన్లో చదవడం కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. మాస్టర్స్ చేసినప్పుడు జేఎన్ఎఫ్ఐలో మా లెక్చరర్స్ కొంచెం స్విచ్ ఆఫ్ చేశారు, సెల్ కొంచెం డిస్కనెక్ట్ చేయడం.
సో మా కాలేజ్లో కూడా మా ప్రొఫెసర్స్ ఆనంద్ గడప అని, మల్లేష్ గారు, ప్రీతి సంయుక్త, వీళ్ళందరూ, ప్రీతి సంయుక్త మ్యామ్ కానీ, ఆనంద్ గడప కానీ, మల్లేష్ సార్ కానీ చాలా చెప్పేవారు అనమాట. డిఫరెంట్గా వర్క్ చేయాలి, అందరూ చేసినట్టు మీరు చేయకూడదు, కొంచెం వర్క్స్ డిఫరెంట్గా ట్రై చేయండి అని ఢిల్లీలో ఆర్టిస్టులు వర్క్స్ అని మాకు చూపిస్తుండేవారు. ఆ ఆర్టిస్ట్ ఇట్లా వర్క్ చేశారు, ఈ ఆర్టిస్ట్ ఇట్లా వర్క్ చేశారని చెప్తుండేవారు. సో నేను ఓకే, డిఫరెంట్గా పని చేయాలి, నేను కూడా ఏదైనా డిఫరెంట్గా రిస్క్ తీసుకొని చేస్తాను, అందరూ చేసినట్టు నేను చేయను అనమాట. సో కొంచెం కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి నేను ఫోటోగ్రాఫ్తో చేయాలని ఒక ఐడియా వచ్చి, ఇంకా ఫోటోగ్రఫీ, పెయింటింగ్ ఇవన్నీ కలపాలని ఒక ఐడియా వచ్చింది. సో అందుకని ఇంకా ఈ ఫీల్డ్లో ఎవరు ప్రోత్సహించినా ఎవరు ప్రోత్సహించకపోయినా నేను చేసుకుంటూ పోతున్నాను. నేను ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోను, ఎవరైనా సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా పట్టించుకోను. చేస్తే మాత్రం చాలా ఆనందిస్తాను, చేయకపోయినా పట్టించుకోను. షోకి మనకి ఇక్కడ ఆర్ట్ షోస్కి రావడం కూడా చాలా తక్కువ జనాలు ఇంట్రెస్ట్గా రారు. నిన్నంతా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చిన్నపిల్లలు తీసుకుని ఫ్యామిలీస్ వచ్చాయి నిన్న షోస్కి. సో ఇండియాలో కొంచెం ఆర్ట్కి అంత కామన్ పీపుల్కి చేరం మనము. సో మీ మీడియా ద్వారా చేరతారని నేను అనుకుంటున్నాను. నిన్న చాలా మంది ఫస్ట్ టైం గ్యాలరీని విజిట్ చేశాం మేడం, ఆర్ట్ గ్యాలరీస్ ఏమున్నాయని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చాము. వాళ్ళందరికీ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో చాలా మంచిగా ఉంది షో, చాలా డిఫరెంట్ షో అని చూసాం మేము బయటకు వచ్చినందుకు అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నాకు కూడా ఇదే ఫైనల్గా సంతృప్తి ఇస్తుంది. అంటే ఓ పెయింటింగ్ అమ్ముడైందా లేదా అన్నది కాదు, ఒక పెయింటర్గా నేను సంపాదించానా లేదా అనేది ముఖ్యం కాదు. నాకైతే సంపాదన అనేదానికి ఒక అంతం లేదు. మనం ఎంత సంపాదించినా దానికి అంతమే ఉండదు, ఇంకా చేస్తే బాగుండు, ఇంకో ఆర్టిస్ట్ లాగా నేను ఆ కంపారిజనే నాకు లేదు. నేను ఆర్ట్ ఫీల్డ్లో నిలదొక్కోవాలి, ఆర్ట్ ఫీల్డ్లో నాకంటూ ఒక ముద్ర వేసుకోవాలి, నేనంటూ ఒక కొత్త ధనాన్ని చూపించాలి, నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, నాకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి. రమణి మైలవరపు అంటే ఓకే, షీఈస్ డిఫరెంట్ అని అనిపించుకోవాలి. అదొకటే నాకు కావాల్సింది. నాకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఆర్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్.